శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక ఎవరు తెలివి మంతులు. పూర్వం ఒక ఊళ్ళో ఒక పిసినిగొట్టు ఉండేవాడు. అతను పిల్లికి కూడా భిక్షం పెట్టేవాడు కాదు. అంచేత అతనంటే ఊళ్ళో వాళ్ళకెవ్వరికీ గిట్టదు. ఇలాంటి పిసినిగొట్టు పక్క ఊళ్ళో ఎంతో పిసినిగొట్టు స్నేహితులు ఉన్నారు. అతను ఎలాంటివాడో తెలుసా? ఎంగిలి చేతులతో నీళ్లు కడుక్కుంటే చేతి జిగట వృధా పోతుందని నోటితోటే బాగా చప్పరించి శుభ్రం చేసుకునేవాడు. అతని భార్య కూడా అలాంటి రకం మనిషే. ఒకరోజు పిసినిగొట్టు పిచ్చయ్య తన స్వంత పని మీద పక్క ఊరికి పోవాల్సి వచ్చింది. అక్కడ పని పూర్తయ్యాక భోజనానికి ఎక్కడికి వెళదామా అని ఆలోచించారు. పూటకూళ్ళ ఇంటికి వెళితే డబ్బు దండుగా అవుతుందని సరాసరి తన పిసినిగొట్టు స్నేహితుడింటికి తిన్నగా వెళ్ళాడు. పిచ్చయ్యని చూడగానే స్నేహితుడి గుండె బిక్కుమన్నది. కాస్త ధైర్యం తెచ్చుకుని, ఏమండి, ఎప్పుడొచ్చారు, ఏమిటి విశేషాలు అని పలకరించాడు. మరేం విశేషాలు లేవు, నిన్ను చూడాలని అనిపించింది, వచ్చాను అన్నాడు పిసినిగొట్టు పిచ్చయ్య. వచ్చిన పీడ పోయేటట్టు లేదనుకుని, మంచిదే లేండి, భోజనం వేళయింది, దొడ్లోకి వెళ్ళి స్నానం చేసి రండి అని అన్నాడు పిసినిగొట్టు స్నేహితుడు. సరేనని పిచ్చయ్య స్నానం కోసం దొడ్లోకి వెళ్ళాడు. ఒక పూట అన్నం ఎలా పెట్టడమా అని స్నేహితుడు ఆలోచనలో పడ్డాడు. అతడు పిసినారే కదా. అతని భార్య కూడా అతనితో పాటు ఆలోచనలో పడి, ఏమండోయ్, నాకు యోచన తోస్తోంది, అలా చేశామంటే ఆ పిచ్చయ్య చెప్పకుండా వెళ్ళిపోతాడు. నేను వంటగదిలోకి వెళ్ళి కూర్చుంటాను. మీరు ఒక తాటి పట్ట తీసుకొచ్చి నన్ను కొట్టినట్టుగా పట్టను నేలకేసి కొట్టండి. నేను కుయ్యో ముర్రో అని శోకాలు పెడతాను. వాడు మన వ్యవహారం చూసి ఇంటిదారి పడతాడు అని చెప్పింది. అప్పుడు భర్త సంతోషంతో, భలే చక్కటి ఉపాయం చెప్పావు, లేకంటే వచ్చే పోయే పుల్లయ్యలకంతా వండి పెట్టడానికి ఇదేమి సత్రం గిత్రం అనుకున్నాడా ఏమిటి అని గొణిగాడు. ఆ తర్వాత అనుకున్న ప్రకారం ఇద్దరూ నడవదలుచుకున్నారు. ఆ సంగతంతా దొడ్లో స్నానం చేస్తున్న పిచ్చయ్య విన్నాడు. ఓరి దుద్దమ్మలు, నేను మాత్రం మీకన్నా తక్కువ తిన్నాను గనకనా మిమ్మల్ని వదిలిపెట్టడానికి. ఈరోజు ఎలాగైనా సరే మీ ఇంట్లో ఒక పూటన్నా తిరగకుండా వెళ్ళను. దీంట్లో నా సామర్థ్యమో మీ సామర్థ్యమో బయటపడాలి అని అనుకుని స్నానం ముగిసిన తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్ళి భోజనం కోసం కూర్చున్నాడు. పిసినిగొట్టు పిచ్చయ్య ఇంట్లోకి రావడమే తడవుగా వంటింట్లో ఉన్న స్నేహితుడు తాటిపట్ట నేలకేసి టపీ టపీమని కొడుతూ, ఇప్పటికైనా నా మాట వింటావా చెప్పు, నా స్నేహితుడికి అన్నం వడ్డించమంటే కాదంటావా, చెప్పు, లేకపోతే నీ ప్రాణం తీస్తాను చూడు అని అరుస్తూ భార్యను కొట్టినట్టు పెద్ద రభస చేశాడు. ఇలా భర్త పట్టను నేలకేసి కొడుతూ ఉంటే భార్య తను నిజంగా కొడుతున్నట్లుగా అభినయిస్తూ, అయ్యో అమ్మో అనంటూ అన్యాయాన్ని విచారించేవారే లేరా, నన్ను చంపుతున్నాడే, నన్ను కాపాడే దిక్కెవరూ లేరా, అయ్యో బాబో అని రాగాలు మొదలుపెట్టింది. పిచ్చయ్యకు వీళ్ళ నటన తెలుసు కాబట్టి ఆ సమయంలో అక్కడ ఉండడం మంచిది కాదని కండువా భుజాన వేసుకుని బయటకు వెళ్ళినట్టు వెళ్ళి చడీ చప్పుడు కాకుండా దొడ్లో జొరపడి ఇంటి వెనక దాక్కున్నాడు. ఇంతలో స్నేహితుడు తన భార్యను పిలిచి, చూశావు, నా మంత్రం ఎంత బాగా పనిచేసిందో, మీ పీనాసి వెధవ మన గోల భరించలేక వెళ్ళిపోయాడు. ఇదంతా నా తెలివితేటలు, లేకుంటే వాడు వదిలేవాడు కాదు అని సంతోషం పట్టలేక నవ్వాడు. దీంట్లో మీరు చేసిన పనే ఉంది, మీరు కొట్టిన ఉత్తుత్త దెబ్బలకు తగినట్టుగా నేను రాగాలు తీయకుంటే మీ తెలివితేటలు బట్టబయలయ్యేవి. మీరు కొట్టినట్టు కొట్టారు, నేను ఏడుస్తున్నట్టు ఏడ్చాను. నా గోలకు భయపడి ఆ పిసినిగొట్టు పిచ్చే కాలికి బుద్ధి చెప్పాడు. అంచేత మీకన్నా నేనే తెలివిగలదాన్ని అని వెటకారంగా నవ్వడం మొదలుపెట్టింది ఆవిడ. వీళ్ళ వాదనంతా గోడచాటు నుంచి విన్న పిచ్చయ్య చల్లగా ఇంట్లోకి వచ్చి, మీలో మీరే తెలివిగలవాళ్ళం అనుకుంటే ఎలా? నువ్వు నీ భార్యను కొట్టినట్టుగా కొట్టావు, ఆవిడ ఏడ్చినట్టుగా ఏడ్చింది, నేను వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ వచ్చాను, కాబట్టి ఇప్పుడు నీకంటే నేనే తెలివిగలవాణ్ణి అని అంటూ చకచకా వంటగదిలోకి వెళ్ళి ఆ కుండలోని అన్నం, చట్టిలోని కూర తనకిష్టం వచ్చినంత వడ్డించుకుని వాళ్ళకేమీ చెప్పకుండా తేపుల మీద తేపులు చేసుకుంటూ తిన్నాడు. ఇక ఆనాటి నుంచి ఆ భార్యాభర్తలిద్దరూ అతిథి వచ్చాడంటే అసలు తలుపే తీసేవారు కాదు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.